నిజామాబాద్ జిల్లాలో ర్యాగింగ్ కలకలం రేపుతుంది. ఇప్పుడు నిజామాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో 4th ఇయర్ చదువుతున్న ఎంబీబీఎస్ స్టూడెంట్ పై సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారు. చేసిన దానికి సంబంధించి 10 మంది సీనియర్స్ పై ఇప్పుడు దాడి చేసిన 10 మంది సీనియర్స్ పై పోలీసుల దగ్గర కేసు కూడా నమోదైనట్టు చేస్తుంది సమాచారం. సంబంధం లేని ప్రశ్నలతో విచక్షణారహితంగా దాడి చేసినట్టు తెలుస్తుంది. అటాక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మెడికల్ ఇప్పుడు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నిజామాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. 4th ఇయర్ చదువుతున్న రాహుల్ అనే అతను జూనియర్స్ని ఎందుకు ర్యాగింగ్ చేస్తున్నారు అని చెప్పి ప్రశ్నించినందుకు అతనిపై 10 మంది హౌస్ సర్జన్లు విచక్షణారహితంగా అతనిపై ఒక్కడిని చేసి అతనిపై దాడి చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి గంగారెడ్డి ఉన్నారు. గంగారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గంగారెడ్డి, చెప్పండి, అసలు ర్యాగింగ్ చేయడానికి గల కారణమేనా, అంటే మెయిన్ రీజన్ ర్యాగింగ్ ఏనా లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? కళ్యాణ్, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం బయటపడింది. గత 4 సంవత్సరాల క్రితం రాహుల్ మొదటి సంవత్సరం జాయిన్ అయినప్పుడు అతన్ని మొదటి సంవత్సరంలో ర్యాగింగ్ చేశారు. అప్పటి నుండి కూడా కంటిన్యూ ర్యాగింగ్ చేస్తున్నప్పుడు అతను ఎవరికి కూడా చెప్పుకోలేదు. 4 సంవత్సరాల తర్వాత జూనియర్లను కూడా ర్యాగింగ్ చేయడంతో రాహుల్ ఒక్కసారిగా బయటికి వచ్చాడు. బయటికి చెప్పుకున్న పరిస్థితి నెలకొంది. అయితే ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో హాస్టల్ ఉండే సీనియర్స్ అందరూ కూడా బయట డే స్కాలర్ కు వచ్చే స్టూడెంట్స్ ను ర్యాగింగ్ చేసేందుకు సిద్ధమవుతారని చెప్పి రాహుల్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే రాహుల్ 4వ సంవత్సరం మెడిసిన్ చదువుతున్న నేపథ్యంలో గత 4 సంవత్సరాలుగా ఆయన అనుభవించిన బాధని ఒక్కసారిగా మెడికోలు నన్ను ఇబ్బంది పెడుతున్నారనే కోణంలో, జూనియర్లను ఇబ్బంది పెడుతున్నారనే కోణంలో కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అయితే ప్రభుత్వ జిల్లా జనరల్ ఆసుపత్రికి వచ్చారు. జిల్లా జనరల్ ఆసుపత్రిలో మాత్రం ఆసుపత్రి సూపరింటెండెంట్ మాత్రం ఎక్కడ కూడా ర్యాగింగ్ జరగలేదనే కోణంలో కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. డ్యూటీల విషయంలో వివాదం జరిగిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ అయితే చెప్తున్నారు. దానికి అంతకు సంబంధించి రాహుల్ మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ జరుపుతున్నాం, ఇంకా మరికొందరిని విచారించాల్సి ఉంది అని చెప్పి ఎస్హెచ్ఓ చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ ఏదైతే మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ పై విచారణ చేపట్టడానికి పోలీసులు అయితే సిద్ధమైన నేపథ్యంలో పూర్తిగా సీసీ ఫుటేజ్, అటెండెన్స్ రిజిస్టర్లు కూడా పరిశీలిస్తున్నారు. డ్యూటీల విషయంలో వివాదమో మరి ఎక్కడైనా ర్యాగింగ్ విషయంలో వివాదం చెలరేగిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాహుల్ ఏదైతే 4వ సంవత్సరం మెడిసిన్ చదువుతున్న రాహుల్ ఫిర్యాదు మేరకే ఇదే పోలీసులు అయితే రంగంలోకి దిగారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కూడా సందర్శించారు పోలీసులు. దీనికి అంతకు సంబంధించి విచారణ చేపడుతున్నారు. ర్యాగింగ్ అంశం అయితే ఉంటే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి. 4 సంవత్సరాలుగా ర్యాగింగ్ కు అనుభవించానని చెప్పి రాహుల్ ఫిర్యాదులో పేర్కొనడంతో ఇదంతా చర్చాంశనీయంగా మారింది. కళ్యాణ్, గంగారెడ్డి, ఎవరైనా అరెస్ట్ చేశారా ఇప్పుడు ఆ హౌస్ సర్జన్స్ కానీ ఆ సీనియర్స్ ఎవరైతే ర్యాగింగ్ చేశారో? కళ్యాణ్, ఇప్పటికైతే ఎవరిని అరెస్ట్ చేయలేదు. పూర్తి స్థాయిలో అందరినీ విచారిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు. దానికి అంతకు సంబంధించి ఆసుపత్రి సూపరింటెండెంట్ గానీ, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ గానీ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే చేస్తున్నారు పోలీసులు. దీనికి అంతటి గల కారణాలేంటి, అసలు ఎక్కడ వివాదం మొదలైంది, ఎక్కడ ఇంత ర్యాగింగ్ కు ఈ అంశం బయటికి ఎందుకు వచ్చిందనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. రాహుల్ ఫిర్యాదు మేరకు ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పి రాహుల్ పట్టుబట్టడంతో ఇదంతా బయటికి వచ్చింది అని చెప్పవచ్చు. కళ్యాణ్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ గంగారెడ్డి. మనం చూస్తే నిజామాబాద్ జిల్లాలోని మెడికల్ కాలేజ్, ఎక్కడైతే మనకి వైద్యాన్ని ఇచ్చే దేవుళ్ళగా తయారయ్యే డాక్టర్స్ ఉన్నారో అక్కడే ర్యాగింగ్ జరుగుతుంది. 4 సంవత్సరాలు నేను భరించలేకపోయా ఈ ర్యాగింగ్ని అని చెప్పేసి రాహుల్ ఇప్పుడు జూనియర్స్ని కూడా ర్యాగింగ్ చేస్తుంటే తన కళ్ళ ముందు తట్టుకోలేక సీనియర్స్ని ప్రశ్నిస్తే ఆ సీనియర్స్ హౌస్ సర్జన్స్ ఒక 10 మంది వచ్చి విచక్షణారహితంగా, అంటే నిన్న రాత్రి మనం చూస్తే ఒక పంచాయతీని ఏర్పాటు చేశారు. ఆ పంచాయతీలో రాహుల్ని ఆ 10 మంది సీనియర్స్ దారుణంగా కొట్టినట్టు తెలుస్తుంది. ఈ పంచాయతీకి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ కానీ లేకపోతే ఇప్పుడు ఆధారాలను సేకరించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తుంది. ఆ కాలేజీకి సంబంధించిన యాజమాన్యం కూడా ఈ విషయాన్ని సర్దిపుచ్చేలాగా చేశారని చెప్పేసి రాహుల్ ఆరోపిస్తున్నాడు. సో మనం చూస్తే కనుక గవర్నమెంట్ కానీ అలాగే
యూజీసీ కానీ ఇవన్నీ చాలా క్లియర్గా గైడ్లైన్స్ స్టేట్ చేస్తున్నాయి. మీరు కనుక ర్యాగింగ్ చేస్తే దాని మీద ఇన్వెస్టిగేషన్ కూడా లేకుండా డైరెక్ట్గా సస్పెండ్ చేయొచ్చు, డైరెక్ట్గా రస్టికేట్ కూడా చేయొచ్చు అని చెప్పేసి జీరో టాలరెన్స్ పాలసీని కూడా గవర్నమెంట్లు తీసుకొచ్చిన తర్వాత కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో మనం చూడొచ్చు ఆఫీషియల్ యాంటీ ర్యాగింగ్ హెల్ప్ లైన్ నంబర్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఎవరైనా ఉంటే ఈ నంబర్స్ని అప్రోచ్ అవ్వచ్చు మీరు. 1800-180-5522. I'll repeat once again, 1800-180-5522. ఇది యాంటీ ర్యాగింగ్ నేషనల్ హెల్ప్ లైన్ నంబర్, టోల్ ఫ్రీ నంబర్. ఇది 24/7 మీకు అవైలబుల్ ఉంటుంది. ఎప్పుడైనా మీరు దీన్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఎలాంటి ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేసినా, మీ మేనేజ్మెంట్ హెల్ప్ చేయకపోయినా, మీ చుట్టుపక్కల ఎలాంటి హెల్ప్ రాకపోయినా మీరు ఇలాంటి హెల్ప్ లైన్కి ఖచ్చితంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో ప్రస్తుతానికైతే రాహుల్ ఏం మాట్లాడాడు, ఆ రాహుల్ అసలు అతని ప్రాబ్లం ఏంటి అనేది రాహుల్ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం ఒకసారి. నమస్తే అండి, నా పేరు రాహుల్ రెడ్డి గౌరవ్. కరెంట్గా నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. యాక్చువల్లీ ఈ కాలేజ్లో నేను ఫస్ట్ ఇయర్ నుంచి మా సీనియర్స్ ఫస్ట్ ఇయర్ నుంచి జాయిన్ అయినప్పటి నుంచి చాలా ర్యాగింగ్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు. కానీ ఇంకా మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ కామనే కదా అని చెప్పి చాలా సైలెంట్ ఉంది సార్. అసలు ఏ రోజు వాళ్ళ మీద కంప్లైంట్ చెప్పలేదు, వాళ్ళ మీద ఒక కంప్లైంట్ ఎలాంటిది లేదు సార్. ఏముంది, ఓర్చుకుందాం తగ్గిపోతుంది, కానీ వాళ్ళు ఏ రోజు దక్కలేదు సార్. జూనియర్ కదా, తొక్కుదాం వీన్ని గ్రడ్జ్ చేద్దాము, నన్ను ఎప్పుడు టార్గెట్ చేస్తుండే సార్. మేము హాస్టల్స్ కదా, మేము డే స్కాలర్స్ సార్. వాళ్ళకి డే స్కాలర్స్ అంటే పడదు. వీళ్ళు బయట ఉంటారు కదా, అసలు హాస్టల్లో మా దగ్గర ఉండరు, మా దగ్గర ర్యాగింగ్ చేయించుకోరు, బయట మంచిగా ఆడుతూ పాడుతూ తిరుగుతారు అని వాళ్ళకి చాలా గ్రడ్జ్ ఉంటుంది సార్ మా మీద. సో ఎప్పుడు వాళ్ళు ర్యాగింగ్ చేస్తానని కానీ మేము ఎప్పుడు ఓర్చుకున్నాం సార్. ఏ రోజు ప్రిన్సిపల్ కానీ సూపరింటెండెంట్ కానీ ఒక ప్రొఫెసర్ ఫ్రెండ్ కూడా చెప్పుకోలేదు సార్. మా లోపల మేమే బాధపడ్డాం, ఓర్చుకున్నాం సార్. కానీ ఏ రోజు తగ్గలేదు సార్. సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు ఫైనల్ ఇయర్ సార్. ఇప్పుడు వాళ్ళు ఇంటర్న్స్. ఈ రోజు కూడా వాళ్ళ నుంచి మాకు సపరేషన్, వాళ్ళ నుంచి మాకు అప్రెస్ చేస్తానే ఉంటుంది సార్. ఇప్పుడు చూసా తొక్కుదామా, లైక్ అనగబెడదాము, జూనియర్లు కదా భయపెడదాము అన్న మైండ్ సెట్ ఉంటుంది సార్ వాళ్ళది. అయితే రీసెంట్లీ ఇట్లనే ఇప్పుడు వాళ్ళు ఇంటర్న్స్ అయ్యారు కాబట్టి వాళ్ళ చేతిలో అటెండెన్స్ ఉంటాయి సార్. లాస్ట్ 5 days నేను ఓబీజీకి గైనకాలజీ పోస్టింగ్ ఉండే సార్. పోస్టింగ్కి నేను పోయినాక కూడా అక్కడ నాకు ప్రజెంట్ పడింది సార్. ప్రజెంట్ పడింది, పి అంటే ప్రజెంట్ సార్. కానీ ఈ ఇంటర్న్ ఎవరైతే సాయిరామ్ పవన్ అనే ఇంటర్న్ నా మీద ఎంత కోపం పెట్టుకొని ఆ పీని కావాలని వెళ్ళి చేసింది సార్. అంటే యాబ్సెంట్, ప్రజెంట్ ఉన్నదాన్ని యాబ్సెంట్ చేసేసింది సార్. ఎందుకు చేసినావు నేను మాట్లాడదాము, ఎందుకు ఎట్లా ఒకటి కాదు సార్, 2 సార్ 5 రోజులు యాబ్సెంట్ చేశారు సార్ నాకు. నేను పోయినాక కూడా 5 రోజులు పీని, అప్పుడు ఆ రిజిస్టర్ చూసినా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది సార్. పీని చేశారు. నేను పోయినా సార్ మాట్లాడదామని, ఏమైంది అసలు ఎందుకు ఇట్లా చేసారు అని. పోతే అసలు ఎవడరా నువ్వు, నాతో మాట్లాడతావా, నువ్వు అంత ధైర్యం ఉందా అని చెప్పి నా మీదకి చాలా అరిచారు సార్. లేబర్ రూమ్ లోనే అరిచేసారు. అరిస్తే దాని తర్వాత ఇప్పుడు ఇంకో వారంలో మా కాలేజ్లో వినాయక చవితి ఈవెంట్ సార్. ఇప్పుడు దానికి లింక్ పెట్టారు సార్. మా గొడవని, ఆ ఇష్యూని అసలు 21 అంటే ఫైనల్ ఇయర్స్ చేస్తారు సార్ వినాయక చవితి కాలేజ్లో. వాళ్ళు మా ఇంటర్న్స్. మా నుంచి మేము ఎవరు రాము, రూపాయి చందా అయ్యాము, కాలేజ్లో ఎట్లా ఈవెంట్ అవుతుందో మేము కూడా చూస్తామని దానికి లింక్ చేసి బెదిరించడం స్టార్ట్ చేశారు సార్. సో ఇంక ఏం చేసారు, స్టార్ట్ చేసుకుందామని 302 రూమ్ నెంబర్కి రమ్మన్నారు సార్. ఈరోజు 302 రూమ్ నెంబర్కి మాట్లాడదామని విన్నాం సార్. కానీ ఆడికి పోయిన తర్వాత వాళ్ళు దాదాపు ఒక 15 నుంచి 20 మంది ఉన్నారు సార్. 15 నుంచి 20 మంది పౌడే అసలు వాళ్ళు మాట్లాడే భాష కానీ, వాళ్ళు మాట్లాడే బూతులు కానీ మొత్తం ఇట్లా భయపెడదాము, ఒకటి కార్నర్ వేసి ఒక 20 మంది భయపెడదాము అన్నట్టు మాట్లాడుతారు. ఘోరం బూతులు సార్. నోరు తెరిస్తే బూతు, నోరు మాట వెనకాల బూతు, మాట ముందు బూతు. సరే ఇప్పుడు ఏం చేద్దాం, మా ఈగో సాటిస్ఫై కావాలని చెప్పి వాళ్ళు ర్యాగింగ్ చేసి స్టార్ట్ చేశారు సార్. ఎయిర్ చైర్ వేయించి